వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అందుకే ఈ గెటప్. ఏంటి శిరీష లెహంగా వేసుకుంది అంటే లంగా కూడా వేసుకుందని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఏం చూపించాలనుకుంటున్నానో దాని తగ్గట్టుగా మనం కాస్ట్యూమ్ అయ్యామనుకో సింబాలిక్గా బాగుంటుంది కదా అని చెప్పని ఈ లెహంగా వేసుకున్నాను. మీకు ఇది గుర్తుంటుంటే కనుక మా అత్తయ్య గారి పెళ్లి పట్టు అనుకుంటా. తర్వాత నేను మంచిగా ఇలా అంటే ఇంకా పాడైపోతుంది అంటే చీకిపోతుంది అనుకున్నప్పుడు నేను కొన్ని కట్ చేసేసి ఇలా లెహంగా కుట్టుకున్నానని చెప్పాను కదా. సో సరదాగా వేసుకుంటే బాగుంటుంది అని అనిపించి అప్పుడు కుట్టుకున్నాను. ఒకసారి వీడియోలో కూడా షేర్ చేశాను. మళ్ళీ దీన్ని తవ్వకాల్లో బయటకు తీసినట్టుగా ఇవాళ చూపించే లెహంగాలకి నేను మ్యాచ్ అవుతానని చెప్పని ఇలా రెడీ అయ్యనమాట. సో సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. జ్యువెలరీ అది ఇది సేమ్ మ్యాచింగ్ మొత్తం. ఇది నేనే కుట్టుకున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ లెహంగా నేనే స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ ఇదిను నా దగ్గర ఉన్న ఒక డ్రెస్ మీ చున్నీతో పేరప్ చేస్తాను ప్రస్తుతానికి ఈరోజు. సో ఇప్పుడు ఏంటంటే వీడియోలోకి నేను ఎందుకు లెహంగా కట్టుకుని అర్థమైంది కదా, మీకు లెహంగాస్ చూపెడదామని. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్ల ఉందంటే లేకపోతే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా లెహంగాలు ఎప్పుడైనా కట్టుకోవాలనిపిస్తే కనుక కట్టుకొని శారీస్ చాలా ఉంటాయి మనకి. అంటే పాత పట్టు చీరలవి పాడైనప్పుడు లేకపోతే వాటిని మళ్ళీ చక్కగా ఇలా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా. అంటే కట్టి బోర్ కొట్టి కొన్ని పాత పట్టు చీరలు ఉంటాయి, పెద్ద పెద్ద అంచులు ఉంటాయి. మనకి ఏంటంటే అవి ఎవరికి ఇవ్వదు, మనం కట్టుకోలేము. దానికన్నా ఇలా మీరు మార్చుకుంటే కనుక హ్యాపీగా కట్టుకోవచ్చు. సో అది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు అన్ని లెహంగాస్ ఇంకా అమెజాన్ నుంచి తెప్పించుకున్న కూడా ఉన్నాయి. ఇవి నావి కాదు, ఎక్కడి నుంచి అయినా కూడా మీకు షేర్ చేస్తాను. అంటే ఎవరు తెప్పించుకున్నారు ఏంటని కూడా మీకు చెప్తాను వీడియోలో. సో లేట్ చేయకుండా మంచి కలెక్షన్ అంతా రెడీగా ఉంది. లేట్ చేయకుండా చూసేద్దాం. మరి యాక్చువల్గా ఇవన్నీ మా ఫ్రెండ్ స్వాతి అనమాట, అమెరికా నుంచి వచ్చిందని అనగా లాస్ట్ టైము. సో వాళ్ళ అమ్మాయికి అని చెప్పని లాస్ట్ టైం ఇక్కడ కొన్ని శారీస్ అవి తీసుకుని స్టిచ్చింగ్ చేయించి పెట్టమంది అనమాట. ఎవరైనా వస్తే కనుక వాళ్ళ ద్వారా పంపించవచ్చు అని చెప్పని. ఎందుకంటే అక్కడ టైలర్స్ అవి దొరకడు, కుట్టించడం కష్టం కదా. ఇక్కడైతే మోడల్స్ అవి మంచిగా పెట్టించి కుట్టించవచ్చు అని చెప్పని. ఇది యాక్చువల్గా వాళ్ళ అమ్మగారిది పాత గద్వాలు పట్టు చీరట. నేను ఇప్పుడు ఎలా అయితే మా అత్తయ్య గారిది కుట్టించుకున్నానో సేమ్ తను కూడా అలాగే వాళ్ళ అమ్మగారి గద్వాలు పట్టు చీరని ఇలా వాళ్ళ అమ్మాయికి పట్టు పెరిగి స్టిచ్ చేయించాను అనమాట. నాకు చూడగానే ఎంత బాగా అనిపించిందంటే మంచి బీచ్ కలర్ అంటే కోరా కలర్కి డార్క్ స్నఫ్ కలర్ పరికిని అసలు చూస్తూ ఉంటే అబ్బా భలే అనిపించింది నాకు. ఇది ఎంత కొంచెం బుట్టలా ఉంది భలే. అసలు పైనేమో ఇలా బార్డర్ వచ్చింది, ఇలా బార్డర్ కిందంతానేమో ఇలా వచ్చింది. దీనికి సేమ్ అసలు చున్నీ అయితే ఎంత బాగుందంటే భలే ఉంది. చున్నీ ఇలా మొత్తం వర్క్ వచ్చినట్టుగా ఉందన్నమాట. ఇలా గోల్డ్ కలర్ తోటి అంటే దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉంది. బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఏదైతే బార్డర్ ఉందో అలాంటిదే బ్లౌజ్ కుట్టించింది. ఎంతైనా ఆడపిల్లలు లాంటి పట్టు పెరిగిన వేసుకుంటే ఆ కళే వేరు కదా. ఇది పెయిన్ బాగుంది కదా పట్టు పెరిగిని. ఇది ఫస్ట్ది చెప్పాను కదా, ఏదైనా పాత పట్టు చీరలు కట్టుకొనివి అమ్మలవి అమ్మమ్మలవి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఆడపిల్లల ఉన్న వాళ్ళకి హ్యాపీగా కుట్టించేయచ్చు. మళ్ళీ మనం కొత్తగా ఖర్చు పెట్టక్కర్లేదు, అంటే కొనక్కర్లేదు. స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రం మంచిగా ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువే తీసుకుంటారు, 1500 అలా తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ది అది. సెకండ్ వన్ వచ్చి దీనికి బ్లౌజ్ మాత్రం హైలైట్. అసలు ఇలా ఆర్గాన్జా శారీస్ ఇలా నుంచునే చీరలు ఉంటాయి కదా, అంటే కొంచెం మెరుపుగా ఉంటాయి ప్లస్ నుంచుంటాయి, అసలు వంగ ఇవి ఇలాంటి చీరలు. ఇవి కూడా మనకన్నా కూడా పిల్లలకి చాలా బాగుంటాయి. అంటే కొన్నాళ్ళు మనం కట్టుకున్న తర్వాత ఇంకేదో గిజిగిజిగా నుంచున్నట్టుగా ఉంటాయి కదా. సో అలాంటివి ఏంటంటే ఇలా పట్టు పరికినీళ్ళు అంటే మంచిగా ఇలా పరికినీళ్ళ కింద కుట్టించామంటే అసలు ఎంత బాగుంటాయంటే వాళ్ళకి బుట్టగా వస్తాయి. ఇవి నుంచున్నా పర్వాలేదు కదా పిల్లలకి, బుట్టగా వస్తాయి. గేర్ కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం విట్టు కాబట్టి గేర్ కూడా భలే వస్తుంది. ఫుల్ శారీ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టేసి దగ్గరగా చక్కగా కుట్టించింది అనమాట. చాలా బాగుంది కదా. దీనికి యాక్చువల్గా ఇంకొక పరికిణికి ఇలాంటి ఇంకొక చీర ఉందట, సేమ్ శారీ. ఇదేమో గ్రీన్ అండ్ పింక్, ఇదేమో గోల్డ్ అండ్ పింక్.
సేమ్ అంచు సేమ్ అంతా కలర్ కాంబినేషన్ అంతా సేమే. అట్టి వాళ్ళ అమ్మగారిది తంది అట. సో ఇది కూడా అలాగే మొత్తం ఫ్రిల్స్ అన్ని పెట్టి చక్కగా కుట్టించింది. ఇలా ఆబ్వియస్లీ ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనకి. వీటి రెండింటికి బ్లౌజ్ ఒకటి మంచిగా డిజైన్ చేయించింది. సో మీకు ఎవరికైనా ఆడపిల్ల ఉన్నా మీరు ఏదైనా కుట్టించుకోవాలనుకుంటే కనుక ఈ బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్. ఇది ఏంటంటే యాక్చువల్గా మామూలుగా షార్ట్ బ్లౌజే కుట్టించింది. దీనికి ఏంటంటే ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేయించింది. ఇవి ఇలా జస్ట్ హుక్స్ ఉన్నట్టు ఉంటాయి, మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసేస్తే చక్కగా ఇలా వచ్చేస్తాయి. ఇలా దానికి సెపరేట్ అయిపోతాయి. షార్ట్ బ్లౌజ్ ఎప్పుడైనా లంగా ఓణి వేసుకోవాలనుకుంటే ఇలా షార్ట్ బ్లౌజ్, లేదు పరికిణి జాకెట్ కింద వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఎక్స్టెన్షన్. బాగుంది కదా. చుట్టూరా మొత్తం అంతా బ్లౌజ్కి చక్కగా ఇలా పిన్స్ కింద మనం పెట్టేయచ్చు. ఇలా వస్తాయి కదా, వీటితోటి మొత్తం చుట్టూరా పెట్టేయచ్చు. నాకైతే ఇదేదో బాగా అనిపించింది. మా శ్రావణికి కూడా కుట్టిద్దామని అనిపించింది నాకు. ఇలా ఇది బ్లౌజ్. షార్ట్ బ్లౌజ్ అంటే షార్ట్ బ్లౌజ్, లాంగ్ కావాలంటే లాంగ్. ఈ పరికిణికి అనమాట, అంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి వీటికి ఇలా సెట్ అవుతుంది అన్నట్టుగా తీసుకుందనమాట. గోల్డ్ పింక్కి గ్రీన్ పింక్కి రెండింటికి కూడా సెట్ అవుతుంది. సో ఇది చెప్పాను కదా. పట్టు పరికలు చూస్తుంటే ఈ పిల్లలు వేసుకుంటే వాళ్ళు వేసుకోరు, ఇంకా మనం వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు వేసుకోమంటే ఇప్పుడు అందం అది ఏం తెలియదు వాళ్ళకి. తర్వాత అయ్యో అప్పుడు ఏం వేసుకోలేదు మనం అని అనిపిస్తుంది కదా. అలా నాకు కూడా ఎప్పుడైనా మిస్ అవుతున్నట్టే అనిపించి ఈరోజు సరే వేసేసుకుందాం ఒకటిసారి అనిపించింది నాకు. నెక్స్ట్ మా అమ్మ ఎప్పుడు వేసుకుంటుందో అప్పుడు ఇవ్వచ్చని. నెక్స్ట్ వచ్చి ఇది ఒకటి తీసుకుంది, అమెజాన్లో తెప్పించింది. నేను కాబట్టి లింక్స్ అడిగి షేర్ చేస్తాను కుదిరితే కనుక. ఇది వచ్చి మొత్తం అంతా నెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. ఇలా మొత్తం లోపలంతానేమో ఇలా క్రేప్ షిమ్మర్ లైనింగ్లో వచ్చి నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా లెహెంగా అనమాట. అంటే లైక్ వెస్ట్రన్, అంటే కొంచెం పార్టీ వేర్లో అలా ఉంటాయి కదా, అవన్నీ ట్రెడిషనల్. ఇదేంటంటే కొంచెం మంచి చమ్కీగా ఈవినింగ్ పార్టీస్కి వాటికి బాగుంటుందని లైట్ బేబీ పింక్ కిందంతా ఇలా వచ్చింది. ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీనికి దుపట్టా భలే వచ్చింది, సిల్క్ అదే కోట అదే నెట్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా దుపట్టా వచ్చింది. అంటే లైక్ చున్నీ అనుకోండి మీరు ఏదైనాను. సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చానమాట, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. వర్క్ అంతా వచ్చేసింది అనమాట బ్లౌజ్కి. నెక్ దగ్గర అది ఫ్రంట్ బ్యాక్ దగ్గర నేను చూపిస్తాను. ఇలా ఇది ఒక ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ అన్నీ ఇచ్చేసారు దీని మీద. మనం దీనికి లైనింగ్ కూడా ఇచ్చాడు యాక్చువల్గా వాడు, లైనింగ్. ఇది వేసి సేమ్ ఏదైతే మనకి కింద లెహెంగాలో ఉందో లైనింగ్, అదే లైనింగ్ ఇచ్చి మనం కుట్టించుకోవచ్చు అనమాట. సో మిషన్కి కొన్ని ఇచ్చానమాట, కొన్ని ఇవ్వాలి మళ్ళీను. సో ఇవి ఇస్తే రెడీ చేసి పెడితే ఎవరైనా వెళ్ళినప్పుడు పట్టుకెళ్తుందని. ఇంకా ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, కంగారు పడకండి. నెక్స్ట్ ఇది ఒకటి ఎంత బాగుందంటే, ఇది కూడా అమెజాన్లో తీసుకుంది. వైట్ అండ్ మెరూన్. అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు ఎవర్ గ్రీన్, ఎంత బాగుంటుందంటే మెరూన్ ఏం వేసుకున్నా బాగుంటుంది. నాదైతే గ్రీన్ అండ్ మెరూను, దీనైతే వైట్ అండ్ మెరూను వాళ్ళ అమ్మాయిది. సో భలే అనిపించింది. కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది ఇలా. యాక్చువల్గా దీనికి ఇది బాగా సూట్ అయినట్టుగా ఉంది, మెరూన్ దుపట్టా నేను. సో ఇలా ఫ్లోరల్ మొత్తం ఇలా వచ్చింది, కిందేమో ఇలా గోల్డ్ కలర్ వచ్చింది. ఇలా అంతా ఏదో కలంకారీ ప్రింట్ లాగా మొత్తం చెట్లు, ఆవులు, ఆకులు అలా ఎంతో మొత్తం అంతా ఉన్నాయి. పైనేమో ఇలా వైట్ తోటి సింపుల్గా ఇలా వచ్చింది, బాగా అనిపించింది. దీనికి భలే దుపట్టా చూడండి అసలు ఎంత బాగా ఇచ్చాడంటే. ఇది బ్లౌజ్, ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట, ఇలా గోల్డ్ అంచుతోటి. ఇది వచ్చి ఓణి. అసలు నాకైతే ఈ ఓణి భలే నచ్చింది. కలంకారీ ఫ్యాబ్రిక్ తోటి ఉన్నట్టుగా ఉంది, అంత డిజైన్ అంతా అలా ఉంది. సో దీనికి ఇది ఇలా కలర్ఫుల్గా ఉంది భలే. ఇది ఓణి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఒక జంబోలా ఉన్నట్టుగా ఉంది, ఫుల్ బరువు. అసలు ఎలా మోస్తుందో పిల్ల అని అనిపించింది నాకైతేను. అంటే లోపల మొత్తం క్యాన్ అన్నీ పెట్టేసే ఉన్నాయి. ఇంకా సెమీ స్టిచ్ యాక్చువల్గా ఇవన్నీను. లెహంగా అంతా సెమీ స్టిచ్, జస్ట్ మనం సైడ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే, బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేయించుకోవాలి. బట్ ఇదైతే ఎంత బరువు ఉందంటే అసలు చాలా బరువు. అంటే లోపల మొత్తం ఇలా
బార్డర్ వచ్చింది, పైగా పెద్ద వచ్చింది, క్యాన్ వచ్చింది. ఈ లోపల ఏదో అట్ట పెట్టినట్టుగా ఉంది, అంత బరువు ఉందనమాట. మళ్ళీ ఇంకొక లైనింగ్ అంత వచ్చింది. ఇది కూడా అమెజాన్లో తీసుకుంది. మొత్తం ఫ్లోరల్ ప్రింట్ ఇలాగా, కిందంతా ఎంబ్రాయిడరీ, గోల్డ్ కలర్తో ఎంబ్రాయిడరీ వచ్చినట్టుగా ఉందనమాట. అంటే లైక్ జార్జెట్ శారీ ఎలా ఉంటుంది మనకి, అలా ఉన్నట్టుగా ఉంది. నడవాలంటే ఏదో పెద్ద బరువుగా ఉన్నట్టుగా ఉంది, బట్ చాలా బాగుంది. అంతా ఇలా గోల్డ్ వచ్చింది కిందంతా. ఇది ఒక మంచి దమయంతి పచ్చ మీద మస్టర్డ్ ఎల్లో, ఆ షేడ్ తోటి వచ్చిన ఫ్లవర్స్ అనమాట మొత్తము. గేర్ కూడా చాలా బాగుంది, పెద్ద గేర్ మొత్తం. నడాలు కూడా చాలా పెద్దగా వచ్చాయి, అంటే ఏ సైజుకైనా సరిపోతాయి మనకి. యాక్చువల్గా మనం సైజ్ చేయించుకోవాలి, టైలర్కి చెప్పి మనం చేయించుకుంటే సరిపోతుంది. ఇలా దీనికి సేమ్ ఇదే బ్లౌజు, ఓని అంతా కూడా ఇదే వచ్చింది. ఇదైతే చున్నీ, అదే దుపట్టా కింద వచ్చింది అనమాట. దీనికి కూడా సేమ్ గోల్డ్ కలర్ అంతా వచ్చింది. బ్లౌజ్ మీద కూడా సేమ్ ఇలాగే అంతా సేమ్, ఇంకా 3 రన్నింగ్, వేరేమీ కాంట్రాస్ట్ లేదు, అంతా ఒకలాగే వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఇది బాగా నచ్చిందట. సో ఇదొకటి మంచి చాలా బరువు అయితే ఉంది, ఎలా కట్టుకుంటుందో చూడాలి. లాస్ట్ ఇది కూడా అమెజాన్లోనే తీసుకుంది. ఎల్లో మంచి, అంటే మెహందీకి హల్దీకి ఎల్లోలు వేసుకుంటాం కదా, అలా ఉన్నట్టుగా ఉంది. సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అంతే. ఎల్లో మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్, అక్కడక్కడ పింక్ తోటి ఫ్లోరల్గా వచ్చింది. సో ఇది కూడా ఇలా ఉంది, ఇలా. ఇది కూడా బాగా అనిపించింది, అంటే లైట్ వెయిట్, అసలు బరువు ఏం లేదు, చాలా హల్కాగా ఉంది. సెమీ స్టిచ్డ్ చెప్పాను కదా, ఇలా ఉంటుంది. మనం స్టిచ్ చేయించుకోవాలి అంతే దగ్గరగా. ఇలా ఎంత నడుము ఉందో దాన్ని బట్టుగా చూసుకుని హుక్స్ పెట్టేసుకుంటే మెజర్మెంట్ ప్రకారం హ్యాపీగా కట్టుకోవచ్చు. సేమ్ దానికి అదే దుపట్టా ఇలా వచ్చింది, మొత్తం అంతా సేమ్. కింద మాత్రం గోటా పట్టి, అంటే చిన్న లేస్ బోర్డర్ కింద వచ్చి ఇలా టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా అంతే, సేమ్ బ్లౌజ్, ఇలా సెట్ అనమాట. బాగుంది కదా, కలర్ కూడా బాగా అనిపించింది నాకు. సో ఇవి మీకు షేర్ చేయాలనుకున్న లెహంగాలు, వాళ్ళ అమ్మాయికి చేసిన షాపింగ్ నేను మీకు చూపిస్తున్నాను ఐడియా కోసం అంతే. అంటే మన ఇంట్లో ఏదైనా అమ్మాయి ఉన్నప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలి, లేకపోతే ఎలా కుట్టించుకుంటే బాగుంటాయి, ఇవన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. రేట్ అన్ని 2000 బిలోనే ఉన్నట్టున్నాయి. ఒక గ్రీన్ ఒకటి కొంచెం ఎక్కువేమో ఉంది. నాకైతే లింక్స్ అవి ఏం లేవు, అడుగుతాను. లింక్స్ ఏమైనా ఉంటే కనుక షేర్ చేయమని చెప్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా హ్యాపీగా మనం కూడా వేసుకోవచ్చు. ఏముంది అందులో, సరదాగా ఏదైనా అకేషన్స్, దసరా టైంలో కానీ అప్పుడప్పుడు వేసుకోవచ్చు సరదాగా. ఇప్పుడే కదా వేసుకునేది, ఏదైనా ముచ్చట్టుండి తీర్చుకునేది హ్యాపీగాను. తర్వాత మళ్ళీ పెద్ద అయిపోయాక ఎలాగో ఏం కుదరవు నేను. సో మనం ఒకసారి వేసుకుని మళ్ళీ పిల్లలకి ఇచ్చేయచ్చు. ఆడపిల్లలు ఉంటే అదొక బెనిఫిట్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో. మీకు లెహంగాలు నచ్చాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి. మీరు కూడా ఏదైనా ఓల్డ్ శారీస్ ఉంటే, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, అనార్కలి డ్రెస్సులు కుట్టించుకుంటాను, లెహంగాలు కుట్టించుకోవచ్చు, ఇలా పట్టుపల్లి ఓణీలు కుట్టించుకోవచ్చు, అలా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం ఏమైనా నచ్చితే కనుక. లేకపోతే లాంగ్ డ్రెస్సులు, ఫ్రాకులు కుట్టించుకోవచ్చు, బోవడం చేయొచ్చు, నచ్చని చీరలు ఏమైనా ఉంటే కనుక. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఏదైనా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఇంటికి నా లెహంగా ఉంది, బాగుందా, నచ్చిందా? ఓకేనా మరి? నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఇంతవరకు బాయ్.